ఇక గాజుల రామారం కబ్జా చేసిన వారిలో రౌడీ షీటర్లున్నారు. ఫేక్ పట్టాలతో భూములు కబ్జా చేశారు. ముందు చిన్న రూమ్ కడతారు, తర్వాత కరెంటు కనెక్షన్ తీసుకుంటారు, ఆ తర్వాత ఫేక్ డాక్యుమెంట్లతో అమ్మకం చేస్తున్నారు అంటున్నారు రంగనాథ్. కొన్నవారు అమ్మిన వారి పేర్లను బయటికి చెప్పాలి అంటున్నారు రంగనాథ్. కబ్జా అయిన వాటిలో 30% మాత్రమే కూల్చామన్నారు. కూల్చినవి కూడా నిర్మాణంలో ఉన్నవి మాత్రమే కూల్చామంటున్నారు రంగనాథ్. ఆ భూముల విలువ 15,000 కోట్లుంటుందంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దన్నారు రంగనాథ్. గాజుల రామారం కబ్జా చేసిన వారిలో రౌడీ షీటర్లున్నారు అంటున్నారు రంగనాథ్. ఫేక్ పట్టాలతో భూములు కబ్జా చేశారు. ముందు చిన్న రూమ్ కట్టారు, ఆ తర్వాత కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు, ఆ తర్వాత ఫేక్ డాక్యుమెంట్లతో అమ్మకం చేస్తున్నారంటున్నారు రంగనాథ్.